నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలపై కేబినెట్ అజెండా రూపొందించగా వాటిపై మంత్రులు చర్చిస్తున్నారు. సిఆర్డీ అనుమతించిన పనులకి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ పరిశ్రమలకి భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి 55 మీటర్ల ఎత్తుతో 20.32 లక్షల చదరపు అడుగుల నిర్మాణంతో పాటు అమరావతిలో బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక వసతులకి 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకి 7,794 కోట్లు, ఎస్టీపీ వర్కులకి 318 కోట్లు మంజూరికి మంత్రి మండలిలో చర్చ జరగనుంది. కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నిర్ణయించే అవకాశం ఉంది. సీఎం పోలవరం పర్యటనపై టైం షెడ్యూల్ ప్రకటనపై కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగనే పలు పరిశ్రమలకి భూ కేటాయింపులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమిలోని నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ చిత్రపటాలతో పాటు ప్లెకార్డులు పట్టుకుని వారంతా అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర ద్వార్ వరకు వారంతా పాదయాత్ర చేపట్టారు. अंबेडकर का नाम से राजकीय करना चाह रहा है, ये नहीं चलेगा। जब भी कांग्रेस पार्टी ने अंबेडकर को सम्मान नहीं दिया, वो पार्टी है जो अंबेडकर जी को सम्मान दिया, वो भारतीय जनता पार्टी है। हमारा पॉलिटिक्स में कभी भी हम लोग अंबेडकर का गिरावट नहीं किया। कांग्रेस अंबेडकर का नाम पे जो काम कर रहा, उसके खिलाफ आज हम भारतीय जनता पार्टी और एनडीए भागस्वामी सब लोग प्रोटेस्ट कर रहा है। నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతూ ఉంది. రానున్న 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం కాస్త ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించనుందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రస్తుత వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తరాంధ్ర వైపుకు కదలనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష ఎంపీల ఆందోళన సందర్భంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు గాయపడ్డారు. స్వల్ప తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం ఓడుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వీల్ చైర్ పై అంబులెన్స్ వద్దకు వెళ్తున్న సారంగి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరొక ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరం కింద పడిపోవడంతో తన తలకి గాయమైందని చెప్పారు. రాహుల్ గాంధీ తోసేయటం వల్లనే తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं, देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है। मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर
గుంటూరు బ్రాడీపేటలోని హోటల్ సింధూరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతాంగం, బ్రాహ్మణులు మరియు దళితులకి జరిగిన నష్టాలపై, అలాగనే తాడేపల్లి విజయకృష్ణ తన తదుపరి కార్యాచరణపై మీడియాతో మాట్లాడారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తాడేపల్లి విజయకృష్ణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పుడు మడమ తిప్పడు అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరటం జరిగిందని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బ్రాహ్మణులకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తానని చెప్పి మాట తప్పాడని అన్నారు. గుంటూరు ఛానల్ ని పొడిగించమని రైతులు అడిగితే పెంచుతాను అని చెప్పి రైతుల్ని మోసం చేశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీడీసీసీ బ్యాంకులు రైతులకి ఇచ్చే రుణాలపై అవినీతి జరిగినా కనీసం దాని గురించి పట్టించుకోలేదని అన్నారు. గుంటూరు మిర్చి యార్డ్ తగలపెట్టిన దానిపై కుట్ర ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడ ఇవ్వరని నా ఉద్దేశం. ఎందుకంటే 13 సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా, లక్షలన్నీ చాలా పోగొట్టుకుని ఉంటా, నా ఆస్తులమ్మే పెట్టుంటా పార్టీకి. కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా. కానీ తప్పేదే మాట, తిప్పేదే మడవ. ఇక తదిమా రాజకీయ పార్టీలు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇస్తుంది, 3 చైర్మన్లు ఇచ్చారు. ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళాను రాజకీయాల్లోకి, నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా. నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం. ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచుంటుందో మా అసోసియేషన్ వాళ్ళకన్నీ ఖచ్చితంగా చూస్తుంది. మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడేవాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం. నేను మాత్రం కులం కోసం, మా జాతి బతకడం కోసం, మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నా. వాళ్ళకి ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట ఎందుకు తప్పావు? నువ్వు మాట తప్పలేదా, పడవ తప్పలేదా? ఇదే గుంటూరులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు. నేను చూసుకుంటాను, గుంటూరులో 2కి 1కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా? ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున కనీసం సిగ్గు అనిపించట్లేదా? అంటే నీ దాంట్లో అవినీతి మనకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు? నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు పోగొట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకోవా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెబుతున్నావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? వచ్చి ప్రతి ఈ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా, కార్యకర్తలను కలుస్తా అని చెబుతున్నావు. ఇంకెక్కడున్నారు కార్యకర్తలు? కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా? వాళ్ళని కూడా నాశనం చేస్తావా నువ్వు? మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా. ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళు ఎవరు వస్తారా? వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు? నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోండి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. క్రీడల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి యువత అవగాహన పెంపొందించుకోవాలని హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. నగరంలోని అమరావతి రోడ్లో కల కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఈ నెల 20-21 తేదీలలో ఆదర్శ్ 2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సాప్ చైర్మన్, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కి సంబంధించిన పోస్టర్స్ ని ఆవిష్కరించారు. Hindu College of Engineering and Technology is an offshoot of Hindu College. Hindu College is around 100 years old college. And this engineering college is a relatively new college. For the first time in engineering college, we are conducting a sports fest for 2 days. And it goes with the brand name of Adarsh. It is Play for Harmony. And close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge and live in harmony and bring that spirit of sports into the education. With this motto we are conducting this program, and we are very thankful to the press for being here. And for the closing ceremony, our MLA and the parliament member and the minister is likely to be agreed to be part of the event to give away the prizes. Thank you very much. 20th and 21st. దాని స్పోర్ట్స్ అవన్నీ డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, ఈ స్పోర్ట్స్ ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్యభావం
డెవలప్ అవుతుందని, ఇంటిగ్రిటీ కానీ హార్మోనియన్ కానీ నా తారతమ్యాలు లేకుండా వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది 2 సందర్భాల్లో, ఒకటి స్పోర్ట్సు, రెండవది సాంస్కృతిక కార్యక్రమాల్లో. ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది. హిందూ కళాశాల లలిత కళల పరంగా కానీ ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ ఈ కళాశాలల నుంచి హిందూ కళాశాల టీముల నుంచి ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ, అంటే మీ అందరికీ తెలుసు టెస్ట్ ఆడినవాడు, అదేవిధంగా సీనియర్ సెలక్షన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, అనేక మంది హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్ళారు. సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమనే, ఈ కాలేజీ పిల్లల కోసమనే కాకుండా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాలల ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఉంటుందని, అలాగే దీనికోసమని మా వెన్యూని కూడా బాగా ప్రిపేర్ చేశాం. రకరకాల గేమ్స్ని వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇవన్నీ కూడా కబడ్డీ, ఇవన్నీ ఈవెంట్స్ని కండక్ట్ చేయబోతున్నాం. వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది. వాళ్ళని 2 రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది. కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్టేనియస్గా మా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి. అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసమని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది. అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రేపు ఉదయం ఇనాగ్రేషన్కి మేము శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. వారు కూడా కన్ఫర్మేషన్ ఇప్పుడే చేస్తూ ఉన్నారు. వారు రేపు ఉదయం ఒకవేళ అవకాశం ఉండేటైతే వారు రీసెంట్గా మీ అందరికీ తెలిసినటువంటి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి వారు రావడానికి విల్లింగ్నెస్ తెలియజేశారు. సో అలాగే మరుసటి రోజు వాల్డిక్టరీ ఫంక్షన్కి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారు కూడా వస్తున్నారు. సో ఒక మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరచాలనేటువంటి మేము దీంతో ఉన్నాం. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కళాశాల తరఫున, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఏంటంటే దీని ద్వారా మంచి కవరేజ్ని అంటే ఇవ్వగలిగి ఉండేటైతే సో దట్ అది సభ్య సమాజంలోకి వెళ్ళి ఇంకొంచెం మంచి వాతావరణం ఇంకా పిల్లలందరిలో కూడా మరింత ఉత్సాహం ఏర్పడి మరింత బాగా జరిగేటువంటి అవకాశం, మరింత ముందు జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ముంబై తీరంలో జరిగిన బోటు ప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు నీల్ కమల్ ఫెర్రీలో సరిపడా లైఫ్ జాకెట్లు ఉన్నా కూడా సిబ్బందితో పాటు పర్యాటకులు ఎవరూ ధరించలేదు. రక్షణ చర్యల నిర్వహణపై సరైన నిఘా కూడా లేకపోవడం గమనార్హం. బోటు మునుగుతున్న సమయంలో రెస్క్యూ బృందాలు లైఫ్ జాకెట్లతో రాకపోయి ఉంటే ఈ ఘటన అతిపెద్ద ట్రాజడీగా మిగిలేదని అధికారులు తెలిపారు. గేట్వే ఆఫ్ ఇండియా సమీపాన సముద్రంలో ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు ఓ చిన్న పడవను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మృత్యువాత పడ్డారు. సంఘటనపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.